లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అలంకారణ. ఈ ఛానల్లో మీకు బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అండ్ మేకప్ ఆర్టిస్ట్గా నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో నేనైతే శారీ డ్రేపింగ్, మేకప్, హెయిర్ స్టైల్, సో నెయిల్ ఆర్ట్ ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి స్టెప్ బై స్టెప్. సో నేను ఎక్కడ నేర్చుకున్నాను, ఈ కోర్సు ప్రైస్ ఎంత, ఈ కోర్సు వర్తా కాదా, అసలు యాజ్ ఏ బిగినర్గా ఎలా మనము గ్రో అప్ అవ్వచ్చు ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్ ఉంటుంది. అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను ఫస్ట్ డే నుంచి నా జర్నీ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అవన్నీ యూస్ఫుల్ ఉంటాయి. సో దాని తర్వాత మీకు యూస్ఫుల్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఏ బిగినర్గా ఎలాంటివి మనం కష్టపడాలి, ఎలా యూస్ఫుల్ ఉంటుంది, ఆర్ ఏ అకాడమీలో మనము చేయాలి, ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఎపిసోడ్ 5 యాక్చువల్లీ డే వైస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ డే వైస్లో మనకి ఎవ్రీడే మేకప్స్ ఉంటాయి, ఎవ్రీడే హెయిర్ స్టైల్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే మనం మంచిగా ఇంప్రూవ్ అవుతున్నామో ప్రతి ఒక్కటి నేను పెడుతున్నాను లాంగ్ వీడియోస్ లాగా. రిమైనింగ్ అన్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇదైతే ఎపిసోడ్ 5 డే 5. సో ఇక్కడ ఏంటంటే మనం మేకప్ డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ 8 days మేకప్ అండ్ 8 days హెయిర్ స్టైల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 8 days అయితే మేకప్ ఉంటుంది, బట్ ఈసారి వచ్చి 4 days మేకప్, 4 days హెయిర్ స్టైల్, దాని తర్వాత 4 days మేకప్ అనేది చేస్తున్నారు. ఈరోజు అయితే డే 5 బిఫోర్ దివాళీ. యాక్చువల్లీ నేను కోర్స్ మొత్తం అయిపోయాక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే నేను మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యి అక్కడ ఎలా ఉంది ఏంటి, సో మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యాకే అప్లోడ్ చేయాలి అనుకున్నా. ఎందుకంటే హాఫ్ అప్లోడ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. సో అందుకే నేను 30 days కోర్స్ తీసుకున్న తర్వాత నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది, అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చెప్పడానికి. అండ్ దాంతోపాటు కోర్స్ డీటెయిల్స్ అన్ని ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో అందుకోసమే నేను మొత్తం కోర్స్ అయిపోయాక అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే బిఫోర్ దివాళీకి ముందు ఇలా మేకప్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మార్నింగ్ మాకు ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోవాలి. 9 to 12 ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. 1 by 1 చేసుకోవాలన్నమాట. 2 pairsగా డివైడ్ చేస్తారు. 2 pairsలో సో ఆపోజిట్ పర్సన్ మీద మనం వేయాలి, మన మీద ఆపోజిట్ పర్సన్ అనేది మేకప్ ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాక్టీస్ కావాలి కాబట్టి. సో ఒక్కొక్క టైం పడుతుంది అనమాట, ఆల్మోస్ట్ 9 to 12. ఎందుకంటే బిగినర్స్ ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో అంత టైం తీసుకుంటారు. దాంతోపాటు మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది ఉండదు కదా. సో మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, రిమైనింగ్ ప్రోడక్ట్స్ అనేటివి సెంటర్ కిట్లో అరేంజ్ చేసి పెట్టుంటారు. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ఒక్కొక్క ప్రోడక్ట్స్ అన్నీ నోట్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ వేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఆ టైము మనకి 1 hour అయితే డిలే అవుతుంది అనమాట. సో మనకు మేకప్ టైం పడుతుంది, దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఇంకో 1 hour పడుతుంది. అందుకే 9 to 12 ప్రాక్టీస్ పెట్టారు. 12 తర్వాత లంచ్ తర్వాత మనకి యాక్చువల్ మేకప్స్ అనేది చూపిస్తారనమాట మోడల్స్ మీద. సో అది కూడా చూపిస్తాను లాస్ట్ టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ రోజు అయితే అసలు లిటరలీ 5th day చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయ్యే ముందు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటి 8 daysలో మేకప్ 8 daysలో రావడం ఏంటి అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 8 days కాదు కదా, ఆల్మోస్ట్ 5th dayకి అర్థమైపోయింది ఎలా చేయాలి ఏంటి, నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ వాడాలి అనేది ప్రతి ఒక్కటి అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు నా ఫేస్ అబ్జర్వ్ చేస్తే, సో తిను నాకు మేకప్ వేసింది. ఫస్ట్ డే చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్, చాలా ఫన్నీగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఫస్ట్ డే మేకప్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి, ఏంటి మేమేమో అనిపించింది అనమాట. సో ఇప్పుడు అలా లేదు, ఏది ఎక్కడ వేయాలి, ఎంత ఫౌండేషన్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనేది మేము ఈ ప్రాక్టీస్లో బాగా నేర్చుకున్నాము. జస్ట్ నౌ మేకప్ అయిపోయింది. సో వాళ్ళు నాకు వేసారు, నేను వాళ్ళకి వేసాను అనమాట. సో అది అయిపోగానే టీ బ్రేక్ మాత్రం టైం టు టైం వచ్చేస్తుంది. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ బ్యానర్ అందరూ, సో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, సో ఆల్మోస్ట్ మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి, సో అలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి అందరు చూస్తారనమాట. సీరియస్లీ ఎంత బాగుంటుందో. సో ఒక అకాడమీ కూడా సింపుల్గా కాకుండా ఇన్స్పిరేషన్గా ఉందన్నమాట, మోటివేషన్ లాగా. సో ప్రతి ఒక్క ప్లేస్ మోటివేషన్ లాగా ఉంటుంది. చాలా 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 బాగుంది. సో ఈరోజు 5th day, అప్పుడే 5 days అయిపోయింది. చూద్దాం.
బాగుందా మేకప్? నేను చేసింది మీరు చేసింది కూడా బాగుంది. నేను చాలా క్యూట్, చాలా ఇన్నోసెంట్ అనమాట. చాలా మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుంది మేకప్కి. సో తన మేకప్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. కొంచెం ఎండ్ డ్రై అయిన తర్వాత ప్లెయిన్ బ్రష్తో బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేస్తే డ్రై అయిన తర్వాత బ్లెండ్ చేయండి ప్లెయిన్ బ్రష్తో. అప్పుడు పోతుంది, సగం పోతుంది. దాని తర్వాత మీరు ఆల్రెడీ వేసిన ఫౌండేషన్ బ్రష్ కానీ బ్యూటీ బ్లెండర్ కానీ ఉంటుంది కదా, దాంతో బ్లెండ్ చేయండి. మళ్ళీ ప్రోడక్ట్ తీసి పెట్టండి. ఆల్రెడీ వేసిన బ్రష్లో మిగిలి ఉంటుంది కదా, ఆ బ్రష్లో ఫస్ట్ పైన నేను చేశాను కదా, ఒక ప్యాచ్ వచ్చింది. ఏం చేశాను, ప్రోడక్ట్ తీయలేదు, మిగిలిన బ్రష్లో మిగిలిన ప్రోడక్ట్ బ్లెండ్ చేశాను. ప్రోడక్ట్ మేకప్ మొత్తం ఎండ్ అయ్యే టైంకి మేడం అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. అప్పుడు మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తను ఆన్సర్ ఇస్తారనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్ని డౌట్స్ ఎన్ని ఉన్నా సరే క్లారిటీ ఇస్తారనమాట. సో వీళ్ళందరూ ఇంకా క్లీన్ చేసేసుకుంటారు ఫేస్ మొత్తము. నచ్చితే ఉంచుకుంటారు, లేదంటే అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని లంచ్ టైం అయితే అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ లంచ్ యాక్చువల్గా మోడల్స్ అన్నీ పిలిచి, సో అందులో మనకి ఒక బ్రాండ్స్ మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రాండ్స్ ఉంటాయన్నమాట. ఈరోజు నార్స్, సో ఒక్కొక్క 2 మోడల్స్ ఉంటే 2 మోడల్స్ మీద 2 బ్రాండ్స్తో మనకి మేకప్ అనేది ఎలా వేయాలి ఏంటి ఏ బేస్డ్ అనేది చూపిస్తారనమాట. 8 days ఆఫ్ మేకప్ క్లాసెస్లో 16 లుక్స్ అయితే చూపిస్తారు. లుక్స్ మీన్స్ ప్రోడక్ట్స్ నాలెడ్జ్ కోసం కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోడక్ట్స్. సో అలా పర్ డే 2 ప్రోడక్ట్స్ అయితే చూపిస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్స్ కూడా మనకు తెలియాలి. అండ్ దట్టు ఆ బ్రాండ్స్తో ఎలా వేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్క లుక్ డిఫరెంట్గా చూపిస్తారనమాట. ఎందుకంటే ఓన్లీ బ్రైడల్సే కాదు, రిసెప్షన్స్ లుక్, లేకపోతే ఎంగేజ్మెంట్ లుక్స్, ఇలా చాలా లుక్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్గా చూపిస్తారు. దానికి మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది మనకి 8 days కంటిన్యూగా జరుగుతుంది. సో మేకప్ కొంచెం సెట్ చేసే లోపే ఇక్కడ మా బేబీకి కర్లీ హెయిర్ ఉందన్నమాట. కర్లీ హెయిర్ని ఎలా స్ట్రైట్ చేయాలి అని చెప్పి చూపిస్తున్నారు ఈ గ్యాప్లో. సో అది అయిపోగానే ఇంకా అందరు రెడీ చేసి వచ్చారు. మోడల్స్ రెడీ చేసి వచ్చారనమాట. ఎవ్రీడే ఈవినింగ్ ఇలా మంచి మ్యూజిక్తో మేకప్ అంతా వేశారు కదా. మేకప్ లుక్తో పాటు డ్రెస్సింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు జ్యువెలరీ కూడా. మొత్తం ఓవరాల్గా రెడీ అయితే ఎలా ఉంటారు అని చెప్పి ఒక క్లోజప్లో ఇలా వాక్ చేసి చూపిస్తారనమాట. సో ఇక్కడ మనకి మంచి మ్యూజిక్ అయితే వేస్తారు. అసలు మ్యూజిక్ నేను యాడ్ చేయలేను కదా, షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూడండి. సో ఇలా ఈవినింగ్ వరకు సెక్షన్ అయితే జరుగుతుంది. ఈవినింగ్ ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. సో ఇక్కడ మా మోడల్స్ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ చేయండి. అండ్ లుక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మీరు కూడా నేర్చుకోవాలి, మేము కూడా ట్రైన్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ అకాడమీస్ చూసుకోండి. లేదు అంటే ప్లస్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీకు వర్త్ అనే చెప్తాను. అండ్ యాజ్ ఏ బిగినర్గా కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు మనకి గిఫ్ట్గా ఇస్తారనమాట. సో 50,000 వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, సో అవి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను అందులో చూపించిస్తాను, అవి కూడా చూసేయండి. మెయిన్గా మేకప్ ఆర్టిస్ట్గా కోర్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ డే చాలా డౌట్స్ ఉంటాయి. మీకు 5th డే 6th డేకే మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అస్సలు భయపడకుండా జాయిన్ అవ్వండి. ఇక్కడ సెక్షన్ అయితే అయిపోయింది. సెక్షన్ అయిపోయాక మేము కొన్ని పర్చేస్ చేసామన్నమాట. ఆ పర్చేసెస్కి దివాళీ ముందు మనకి శారీస్ గిఫ్ట్ అండ్ సిల్వర్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రీవియస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మేడంతో షేర్ చేసుకొని వీడియో అయితే తీశారనమాట. సో మ్యామ్ కూడా నా మాస్టర్ క్లాస్ స్టూడెంట్, హైదరాబాద్ క్లష్ అకాడమీలో చదువుకుంటున్నారు. ఇక్కడ కాస్మెటిక్ స్టోర్లో 20,000కి ప్రోడక్ట్స్ షాప్ చేసుకున్నారు. సో ఎవ్రీ 10,000 బిల్లింగ్కి 10 grams ఆఫ్ సిల్వర్ బార్ ఈ దివాళీ స్పెషల్గా మేము ఇస్తున్నాము. అలాంగ్ విత్ 2,500 వర్త్ సారీ. సిన్స్ 20,000కి షాప్ చేసుకున్న వల్ల 20 grams ఆఫ్ సిల్వర్ బార్ మ్యామ్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షాపింగ్. అండ్ 2,500 సారీ, 2 కలర్ మీకు నచ్చినట్టు అనుకున్నారు. ఐ హోప్ యూ లైక్ ఇట్. హ్యాపీ దివాళీ. Diwali and the session be very prosperous. May you grow bigger and better. అదనమాట. మేము కూడా పర్చేస్ చేసాం కదా, 20,000 అబోవ్ పర్చేస్ చేస్తే 10,000 అబోవ్ పర్చేస్ చేసినా సరే సిల్వర్ కాయిన్ అండ్ శారీ ఫ్రీ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ నేనైతే 20,000కి పర్చేస్ చేశాను. ఇప్పుడు ప్రమోషన్ చేసుకోకపోతే అసలు ఏ బిజినెస్ కూడా నడవట్లేదు, ఎలాంటివి కూడా మనకి సెట్ అవ్వట్లేదు. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెస్ట్ అనమాట. సో అందుకోసమే మేడం వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది కదా. సో వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళకి ఉంటాయి. సో అంత ప్రమోషన్ లేకపోతే ఇప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళేదాన్ని కాదు. సో అదనమాట.
వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఎవరెవరు పర్చేస్ చేశారు ఏంటి, సో ఇలా గిఫ్ట్స్ ఇస్తున్నాము అని చెప్పి. సో ఇక్కడ ఈ వీడియోకి యాక్చువల్ ఇంటికి రాగానే ఒక వీడియో తీశాను. ఆ వాయిస్ ఓవర్ అనేది ఎలాగో మిస్ అయింది, మ్యూట్ పడిపోయింది అనమాట. అసలు చాలా చాలా మంచిగా మాట్లాడాను, అది మ్యూట్ పడిపోయింది, అసలు వాయిస్ అనేది రావట్లేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ వీడియోకి ప్లస్ వాయిస్ ఓవర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే 20,000కి నేను ఏం కొన్నానో ఎందుకు కొన్నానో చూపించేస్తాను, చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా నెక్స్ట్ డే నుంచి మాకు హెయిర్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హెయిర్ క్లాసెస్కి ఒరిజినల్ హెయిర్ మీద ప్రాక్టీస్ అనేది చాలా చాలా కష్టం. సో అందరు హెయిర్స్ మన చేతిలో పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందుకోసమే హెయిర్ డమ్మీస్ కొన్నామన్నమాట. సో ఇలా ఒరిజినల్ డమ్మీస్ కొన్నాము. మెయిన్ ఒరిజినల్ హెయిర్ ఉంటేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. సో మెయిన్గా చూసుకోండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ హెయిర్ డమ్మీ అస్సలు షాక్ అవ్వద్దు, ఈ హెయిర్ డమ్మీ 19,000 అనమాట. సో 19,000 ఈ హెయిర్కి అని అనుకోవచ్చు, బట్ వర్తే. బట్ దాని వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రైస్ ఏంటి అనేది. సో ఇది ఒరిజినల్ హెయిర్ యాక్చువల్లీ. సో రిమైనింగ్ హెయిర్స్ అనేది ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు, హీట్ యూజ్ చేసినప్పుడు ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఒరిజినల్ హెయిర్ మీద హీట్ యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేదని చెప్పి ఇంకా బిగినర్గా ప్రాక్టీస్ చాలా 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 కావాలి. అందుకోసమే నేను హెయిర్ డమ్మీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గానే బై చేశాను. దాంతోపాటు ఇలా ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట. సో హెయిర్ స్టైల్స్ వేసినప్పుడు స్టాండ్ కంపల్సరీ కావాలి, సో అందుకనే అది తీసుకున్నాను. దాంతోపాటు 20,000 కొన్నప్పుడు మనకి గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో అందుకోసమే ఇలా మేడం శారీస్ ఇచ్చారు. సో 10,000కి 1 శారీ, 20,000కి 2 శారీస్ అండ్ 20 grams అనేది సిల్వర్ కాయిన్స్ అనమాట. సో ఇలా శారీస్ అనేది ఇచ్చారు. మీరు కూడా బై చేయాలి అనుకుంటే అయితే అయిపోయింది, కానీ ఆఫర్స్ అయితే అయిపోయింది, కానీ వాళ్ళకి సపరేట్గా మనకి బొటిక్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీరు శారీస్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడైతే సిల్వర్ బాక్సెస్ లాగా ఇచ్చారు. సిల్వర్ అనేది సో దివాళీకి ముందు నాకు చాలా మంచిగా అనిపించింది, ఓకే అని. సో ఇప్పుడైతే ఆఫర్ లేదు, సో ప్రీవియస్ ఉండే, ఇప్పుడు లేదనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టినప్పుడు డెఫినెట్లీ మీరు కూడా బై చేయండి. సో ఇక్కడైతే ఇదనమాట. ఈరోజు అయితే చాలా చాలా బాగా జరిగింది, చాలా పాజిటివ్గా జరిగింది. సో నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నా ఆ రోజు, బట్ ఆ వాయిస్ అనేది మిస్ అయింది. సో ఈరోజు అయితే హెయిర్ డమ్మీతో చాలా ప్రయోగాలే చేసాం, చాలా హెయిర్ స్టైల్స్ చేసాం. ఆల్మోస్ట్ 100 హెయిర్ స్టైల్స్ చేసామన్నమాట దాని మీద. సో ఆ వీడియోస్ అన్నీ ప్రీవియస్లో వస్తుంటాయి, నెక్స్ట్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి. యాజ్ ఎ బిగినర్గా మీ సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. అండ్ నేను కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాను డే బై డే. అండ్ ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.